యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరులారా, ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథముల నుండి 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వాక్యమును ధ్యానించుకుందాము. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియలను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. దేవుడు తన కృపను ఎప్పుడు మనకు అగుపరుస్తాడు? కృప అనగానేమి? కృప అనగా ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమించడమే కృప. ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ జాలికి హద్దులు లేవు. అంతగా ప్రేమించువాడు. అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 2వ వాక్యములు అంటాడు, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, మీడల నేను కృప కలిగి ఉన్నానంటున్నాడు. విడవక మిమ్మల్ని ప్రేమించుచున్నాను అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, విడవక మీడల కృప చూపుచున్నాను అంటున్నాడు. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ విడదీయని ప్రేమ. మనుషుల ప్రేమలు కొద్ది కాలమే. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కొంతకాలమే. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే ప్రేమ కొంతకాలమే. బంధువులు స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కొంతకాలమే. కానీ దేవుని ప్రేమ నిరంతరం నిలుస్తుంది. అది వీడనిది, మరువనిది, ఎడబాయనిది. ఈ అమూల్యమైనటువంటి ప్రేమ చేత దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించి దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో అప్పుడు ప్రేమ గల ఈ దేవుడు యెహోవా నీకు కృపను సత్య స్వభావమును అగపరచును. అప్పుడు ఆయన కూడా నీకు కృపను చూపిస్తాడు, తన ప్రేమను చూపిస్తాడు, తన జాలిని చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని పట్ల ప్రేమ గలవాడవై, జాలి గలవాడవై దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ఆయన సత్యాన్ని గ్రహించావు, ఆయన మార్గాన్ని గ్రహించావు, ఆయన నీతిని అనుసరిస్తున్నావు. ఆయనకు వ్యతిరేకమైన ప్రతి కీడును, పాపమును, శాపమును, దరిద్రమును విడిచిపెట్టి ఆయన మార్గములో నువ్వు నడుస్తున్నావు. కాబట్టి తన కృపను నీకు చూపిస్తాడు, తన దీవెన చేత నేను నింపుతాడు, తన ఆశీర్వాదము చేత నేను నింపి ఆశీర్వదించి వర్ధిల చేయటకు ఆయన సిద్ధ మనస్సు గలవాడై ఉన్నాడు. సత్య స్వభావమును అగుపరచును. తన సత్యాన్ని నీకు చూపిస్తాడు, తన మహిమను చూపిస్తాడు, తన జాలిని నీకు చూపిస్తాడు, తన ప్రేమను నీకు చూపిస్తాడు, తన కనికరమును నీకు చూపిస్తాడు, తన దీవెనలు నీకు అగపరుస్తాడు. దినదినము నిన్ను హెచ్చిస్తాడు, దినదినము నిన్ను ఆశీర్వదిస్తాడు, దినము నిన్ను వర్ధిల్ల చేస్తాడు, క్షేమకరమైన మార్గములో నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు వెలుగై ఉంటాడు, ఆయన నీకు నీడ అయి ఉంటాడు, ఆయన నీకు ఆధారమయ్యి ఉంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఇంతగా కృప చూపే దేవుని యందు విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు. నీకున్నటువంటి మొండితనాన్ని, నీకున్నటువంటి మొరటుతనమును, నీకున్నటువంటి సమస్త చెడు ఆలోచన తలంపులను విడిచిపెట్టి ఆ కృప చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, దయగలిగిన దేవుడైన యేసయ్య వైపు నీ కనులెత్తు, నీ చేతులెత్తు, ప్రార్థించు. మంచి మనసుతో ఆయన శరణు వేడుకో. నీకు దీవెనలు, సమాధానములు కలుగుతాయి, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు శాంతి కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. దినదినము నువ్వు దీవించబడతావు, దినదినము హెచ్చించబడతావు, దినదినము ఆశీర్వదించబడతావు, ఆశీర్వాదముల చేత నింపబడతావు. నీవు చేయ పనులన్నీ సఫలమవుతాయి. అందుకే తన కృపను నీకు చూపిస్తానంటున్నాడు. అంతులేని ప్రేమ, కొరతలేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించబోతున్నాడు. సత్యాన్ని నమ్ము. దేవుడు నిన్ను దీవించుగాక. ప్రార్థన. నా సర్వాధికారివైన దేవా, సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఇని వాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి, దర్శించండి, కనికరించండి, కృప చూపండి, జాలి చూపండి ప్రభువా. తండ్రి ఇదిగో అయ్యా, కృపను చూపుచున్నటువంటి దేవుడవు నాయన. అయ్యా,
కృపను చూపుచున్నటువంటి దేవుడవు తండ్రి. నిన్ను ప్రేమించు వారి పట్ల, నిన్ను అనుసరించు వారి పట్ల అయ్యా అయ్యా జాలి కలిగి ఉన్నావు, దయ కలిగి ఉన్నావు, దీవించగలగాలని, ఆశీర్వదించాలని వారి కొరకు ఎదురు చూస్తున్నావు. వారి వైపు నీ హస్తము చాపి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. సత్య స్వభావమును వారికి అగుపరుస్తానంటున్నావు, నీ మహిమను చూపిస్తానంటున్నావు తండ్రి. అయ్యా నీ సత్యం అనుసరించి నీ కృపకు పాత్రలైన బిడ్డల్ని దర్శించి బలపరిచి దీవెన చేత ఆశీర్వాదముల చేత నింపి అయ్యా వారుంటున్న కుటుంబములో, వారుంటున్న సంఘములో, వారుంటున్న సమాజంలో, వారుంటున్న దేశంలో, వారుంటున్న గ్రామములో వారిని దీవెనకరమైన వ్యక్తులుగా చేయమని నీ మాటలు లక్ష్య పెడుతున్న, నీ వాక్యాన్ని అనుసరిస్తున్న బిడ్డలను దినదినము దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.